నెల్లూరు సిటీ నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 72,000 పైచిలకు ఓట్ల మెజారిటీతో కని విని ఎరుగని అఖండ విజయం సాధించిన కార్య సాధకుడు, సంకల్ప సిద్ధి కోసం పట్టు వదలని విక్రమార్కుడు, అనితర సాధ్యుడు, పేదల పెన్నిది, కార్యకర్తల పాలిట దేవుడు, ప్రజా పక్షపాతి, అభివృద్ధి ప్రదాత, మృదు స్వభావి, నిర్మల మనస్కుడు, అజాత శత్రువు అయిన రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు మాన్యశ్రీ డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో నారాయణ సార్ సారథ్యంలో సింహపురి సిరుల పురిగా దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ ఆ జన్మాంతం ఆయనే సిటీ ఎమ్మెల్యేగా ఉండాలని కోరుకుంటూ ఇట్లు సిటీ నియోజకవర్గ ప్రజలు, నేతలు, కార్యకర్తలు. మా మార్గదర్శకులు, మా ప్రీతమ నాయకులు నారాయణ గారి 68వ జన్మదిన శుభాకాంక్షలు. తిరుపతి జిల్లా వాకాడు మండలం తూపిల్లిపాలెం గ్రామంలో శనివారం 1,35,00,000 రూపాయలతో మల్టీపర్పస్ భవనాన్ని గూడూరు శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే పాసం సునీల్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు 66 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు, 1,37,20,000 రూపాయలతో మల్టీపర్పస్ భవనం మంజూరు చేశానన్నారు. చెప్పిన విధంగా చెప్పినట్టు చేశానని, ఇంకా ఈ గ్రామంలో అభివృద్ధి కోసం ఎంతైనా చేస్తానని మత్స్యకారులకు ఎమ్మెల్యే సునీల్ కుమార్ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జరగండి మీరు సైడ్ జరగండి. అన్నా కొద్దిగా సైడ్ జరగాల, మీరు వీ షేప్ రావాలా, నా ఫోన్ తీయాలి మధ్యలో. ఓకేనా, చూసుకో ఫోటో. ఓకే. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఎంతమందికి ఇచ్చారు? ఇంటికి ఒక్కరికి. ఎంత ఇచ్చాడు? 13,000. 15,000 కాదన్నా, 13,000. ఇప్పుడు కూడా అమ్మా చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు మీకు సూపర్ 6 లో భాగంగా, నేను గెలిస్తే మీ ఇంట్లో ఎంతమంది బిడ్డలు చదువుతుంటారో అంతమంది బిడ్డలకి మనిషి 15,000 రూపాయలు లెక్కన వేస్తా అన్నాడు. ఈ రోజు ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అన్ని 15,000 ఈ రోజు బ్యాంకులో వేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు అని తెలియజేస్తున్నా. దాదాపు ఈ రాష్ట్రంలో 67 లక్షల చిల్లర మందికి తల్లుల ఖాతాలో ఈ రోజు ఈ యొక్క డబ్బులు జమ అయ్యాయని చెప్పి మేము ధైర్యంగా చెప్తున్నాం. అట్లాగే దాంట్లో పోయినసారి లాగానే 2,000 రూపాయలు స్కూల్ డెవలప్మెంట్ కానీ బాత్రూమ్ల క్లీనింగ్ కానీ పట్టుకుంటారు. ఈ రోజు వైఎస్ఆర్సీపీ పిచ్చోళ్ళు అంటే మదమెక్కిన వాళ్ళు మాట్లాడతారు ఏంటంటే 13,000 పడుతున్నాయి అకౌంట్ లో, 2,000 రూపాయలు లోకేష్ బాబు అకౌంట్ లో పడుతుందంట. వైఎస్ఆర్సీపీ నాయకులు తెలియజేస్తున్నా, నాయన చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ బాబు గారు గుర్తుపెట్టుకోండి, మాకు ఇప్పుడు కూడా ఈ అవినీతి చేయడం గాని, మీలాగా స్కాములు చేయడం గాని, మీలాగా ఏదో పనులు చేయడం గాని మాకు చేత కాదు. ప్రజల సంక్షేమమే మా తెలుగుదేశం పార్టీ ముఖ్య ధ్యేయం. మేము 2,000 రూపాయలు మీరు పడేది అది సంబంధించిన స్కూల్ అకౌంట్ లో పడుతుంది తప్ప
మా నాయకుడు అకౌంట్లో కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. మీరైతే లిక్కర్లో పడిన డబ్బంతా మీకే, మీ సొంత అకౌంట్లే. మీరు దానికి సాగుపోతే గతంలోనే నాశనకం మందులు దాదాపు 30,000 మంది చనిపోయారు ఆ మందు తాగేడ. బ్రాండులు తెలియదు మీకు, ఏ బ్రాండ్ ఆ బ్రాండ్ తగ్గేసేవారు. ఏటీఎం చల్లదాడా అంటే ఏటీఎం చేస్తే లెక్క చెప్పాలి గవర్నమెంట్కి తల్లి. ఎందుకంటే ఎప్పుడు వచ్చినా గతంలో కూడా నన్ను గెలిపించారు, ఒకసారి ఓడించారు, మళ్ళీ గెలిపించారు. ఒకసారి ఓడిస్తే మీకు మంచి జరుగుతుంది అనుకున్నారు మీరు, కానీ మీ ఊరికి మంచి ఎవరు చేయలే. ఏం చేశారు? మా ఇష్టం ఓడిపోయిన వచ్చారు, ఎమ్మెల్యే వచ్చారు, అడిగి చేశారు మీకు. ఎవరేం చేయమన్నా చేసాము. తూలిపాలెం కంటే అది తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ తప్ప ఎవరు కూడా చేయలేదని చెప్పి ధైర్యంగా చెప్తున్నా. ఇక్కడ వచ్చిన ఎలక్షన్లో ఆడవాళ్ళకి ఉపాధి హామీ కింద మేము పనిచేసుకోలేకపోతున్నాం, అంతా ఉంటుంది, కానీ మా దగ్గర ఓట్ల కోసం వస్తారు మీరు, మా పరిస్థితి ఏందని చెప్పి మా మహిళలు అడిగారు. ఆ రోజు పెద్దల సమక్షంలో నేను హామీ ఇచ్చా, అమ్మ మేము రావడం మీకు పనికి ఆహార పథకం కింద ఖచ్చితంగా పెట్టిస్తాము వర్క్ అని చెప్పాను. మీకు అందరు కూడా వర్క్ పెట్టించా. ఈరోజు అందరూ కూడా మా వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు, ఇబ్బంది లేకుండా చేస్తున్నారు, సంతోషం. ఎందువల్లంటే ఒకసారి మాట చెప్పిన తర్వాత మత్స్యకారుల దగ్గర తప్పితే అది చాలా ప్రమాదం, అది నాకు కూడా తెలుసు. కాబట్టి గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సిమెంట్ రోడ్లన్నీ కూడా మా మహేంద్ర ఉన్నాడు సర్పంచ్గా, అప్పుడు అన్ని రోడ్లు నా దగ్గరకు చేయించుకొచ్చాడు. ఆ రోజు ఎక్కడ కూడా మేము కూడా కాంప్రమైజ్ చేయలేదు, ఎందుకంటే నాకు ఆ రోజు కూడా మంచి మెజార్టీ ఇచ్చారు మీరు. కాబట్టి మొన్న కూడా బ్రహ్మాండ మెజార్టీ ఇచ్చారు. దాంట్లో భాగంగానే మా ఫిషరీస్ డిపార్ట్మెంట్ల సహాయ సహకారంతో ముందుగా మీరు ముఖద్వారం చెప్పారు. ఆల్రెడీ నెక్స్ట్ ఇయర్, ఈ ఇయర్ అయితే ఇప్పుడు లేదు, కానీ నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా ఎంత ఎస్టిమేషన్ అవుద్దో, అది 25 కోట్లు అవుద్దా ఇంకా పైన అవుద్దా, మా ఫిషరీస్ సంబంధించిన అధికారులు ఉన్నారు, దయచేసి దాన్ని ఖచ్చితంగా గవర్నమెంట్ దృష్టికి పెట్టాలని చెప్పి మా డిఎఫ్ఓ గారికి తెలియజేస్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా పెడతామని చెప్పి మా కాపులకు అందరికి కూడా తెలియజేస్తున్నా. నాయుడు గారు 20,000 రూపాయలు మీకు ఇచ్చిన విషయాన్ని కూడా మరోసారి గుర్తు చేస్తున్నాం. ఇప్పుడు ఏడీ గారు కూడా చెప్పారు, గతంలో 10,000 రూపాయలు ఇచ్చేవాడు, ఇప్పుడు మన నాయకులు వచ్చిన తర్వాత. ఎందుకంటే చెప్తున్నామంటే మీ దయతోనే తెలుగుదేశం పార్టీ ఈ రోజు గెలిచింది, దాంట్లో డౌట్ లేదు. మీకు తెలుసు, కుల్లు రవీంద్ర మత్స్యకారుడు మంత్రి, ఈ రోజు కూడా మైనింగ్ శాఖ మంత్రి, బ్రహ్మాండ మంచి మంత్రి. ఆ మంత్రిని అరెస్ట్ చేశారు, తెలుసు కదా. గతంలో మంత్రిని జైల్లో పెట్టారు. మత్స్యకారుడిని, ఒక మంత్రిని, నిజాయితీ పడిన మంత్రిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జైల్లో పెట్టిన విషయం కూడా మీకు తెలియజేస్తున్నా. తర్వాత బయటకు వచ్చాడు, గెలిచాడు, మంత్రి అయ్యాడు ఈరోజు. కాబట్టి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి అండాదండ బీసీలే, వేరే వాళ్ళు కాదు. మీ అందరూ అండదండ. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు గెలిచారు. మీరందరూ లేకపోతే నేను కూడా ఎక్కడ ఉండేవాడినాం. కాబట్టి మీ అందరికీ ఎప్పుడు జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పి మీ అందరికీ ఖచ్చితంగా తెలియజేస్తున్నా. ఏదైనప్పటికీ ఒక మంచి కార్యక్రమంలో నన్ను తీసుకొచ్చినందుకు మా నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మా అమ్మాయి, మా ఏపీ మనం పేదవాళ్ళతో బాగా పనిచేస్తుంది. అట్లాగే ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగానే పేదవాళ్ళలో మార్పు తీసుకోవాలి. చూసావు కదా, నువ్వు బాగా చేసావు కాబట్టి నీకు చాలా ఒకటి వేసారు, పూలమాల అయితే వేయలే, మళ్ళీ వేస్తారు సార్ పూలమాల కూడా బాగా చేస్తే. అట్లాగే ఇక్కడే కాకుండా ప్రతి దగ్గర ఇలాంటి పేద మత్స్యకారులు ఉన్నప్పుడు వాళ్ళకన్నా మనకన్నా ఏదో సహాయం చేస్తే ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటారు. నిన్ను ఇంక జీవితంలో గుర్తుపెట్టుకుంటారు, మర్చిపోరు నిన్ను. కాబట్టి మీ ద్వారా మమ్మల్ని తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడిని గుర్తుపెట్టుకునే విధంగా చేయాల్సిన బాధ్యత మీ మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తాను. ఎందుకంటే అధికారులందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఎలక్ట్రిసిటీ చాలా ఇబ్బందికరంగా ఉంది అని చెప్పారు. గతంలో ఎప్పుడో మేము ఉన్నప్పుడు 4 ట్రాన్స్ఫార్మర్లు పెట్టాం, ఈ మధ్యలో ఒకే ట్రాన్స్ఫార్మర్ పెట్టాం. ఈ గారు, ఏడీ గారు కూడా వచ్చారు, ఇందాక కూడా ఫోన్ చేసి మాట్లాడాం మీకు. కాబట్టి వాళ్ళు అడిగేది ట్రాన్స్ఫార్మర్ అడుగుతున్నారు. ఖచ్చితంగా ఇక్కడ ఎన్ని అవసరమో అన్ని ట్రాన్స్ఫార్మర్స్ మంజూరు చేయాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. మీరు చేస్తారు, దాంట్లో రెండో మాట్లేదా, నమ్మకం నాకుంది. కాబట్టి వీలైన త్వరగా చేసి మళ్ళీ నేను ఈ ఊరికి వచ్చే లోపల మీరు ట్రాన్స్ఫార్మర్ పెట్టుంటే సంతోషిస్తారు వాళ్ళు, లేకపోతే అడుగుతారు వాళ్ళు, ఏం మొహట్లేదు కాదు. అది 2 months లో ఓకే అన్ని కాబోయా వస్తారు సాలోళ్ళు. మీరుండి ఏడీ గారు, మంచి ఏడీ గారు కూడా మా మహేంద్రకి అలాగే కాపులకంతా కూడా తెలియజేస్తానని చెప్పి మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా చాలా సంతోషం ఈరోజు ఈ తూపిలిపాలెం రావడం. ఎప్పుడు వచ్చినా నన్ను బ్రహ్మాండంగా ఊరేగిస్తారు. ఆ దేవుడి దగ్గర టంగా కొట్టించి పూలతో ముంచేస్తారు. ఏ టైంలో వచ్చినా, అర్ధరాత్రి వచ్చినా అదే స్వాగతం, పగలు వచ్చినా అదే స్వాగతం. ఎందుకంటే నిజంగా ఇంత అభిమానంగా ఉండేవాళ్ళు ఎవరు లేరు. అట్లాగే మా మహిళలు కూడా చాలాసార్లు మా ఇంటికి వచ్చేవాళ్ళు. ఖచ్చితంగా మీకోసమే ఉండేవాడు. నేను లేకపోయినా మా వాళ్ళు వస్తారా,
వాళ్ళతో మాట్లాడి పంపించమని చెప్పి మా ఆఫీసులో కూడా చెప్పి వాళ్ళు మా తూలుపాలెం వలిస్తే ముందు ప్రిఫరెన్స్ ఇవ్వండి, తర్వాత మిగతా మత్స్యకారులు ఎవరు వచ్చినా వాళ్ళకంతా మీరు సహాయం చేయమని చెప్పేవాళ్ళని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు ఇప్పుడే చెప్పారు ల్యాబ్ కూడా 5 లక్షలతో ఇక్కడ నిర్మాణం అవుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే సోలార్ లైట్స్ 12 లక్షల రూపాయలతో ఇక్కడ శాంక్షన్ చేశాం. అలాగే ప్లాట్ఫామ్స్ 8 ప్లాట్ఫామ్స్ 20 లక్షలతో ఈ ఊర్లో శాంక్షన్ చేశామని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే లైఫ్ జాకెట్ 50 మందికి 4,95,000 రూపాయలు ఇస్తున్నామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అలాగే కలర్ GPS ఇప్పుడే మన ఏడీ గారు చెప్పారు, అది కూడా దాదాపు 11 లక్షలతో ఒక 50 హ్యాండ్ సెట్స్ కూడా మన మత్స్యకారులకు ఇస్తున్నామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఇక్కడ ఈ ఊర్లో సిమెంట్ రోడ్లు కూడా మా కాపులు ప్రజలు అడుగున్నారు. 30 లక్షల రూపాయలు ఇప్పుడు శాంక్షన్ ఇస్తాం. ఆల్రెడీ మా జగదీష్ కూడా నేను చెప్పాను, ఇవన్నీ కూడా ఎస్టిమేషన్ వేసి తీసుకురమ్మని చెప్పి కూడా చెప్పాను. మా మహిళలంతా కలిసి మేమంతా యూనిటీగా ఉన్నాము. మాకు కూడా మీరు గాన బ్యాంకులో డబ్బులు తీసిస్తే మేము కూడా ఏదో ఒకటి ఇక్కడ చేతి వృత్తి చేసుకుంటామని చెప్పి నాకు చెప్పించిన తర్వాత 50 లక్షలతో బ్యాంకు రుణానికి కూడా మీకు రికమెండ్ చేశాను తల్లి. ధనంజయ రెడ్డి గారు త్వరలో ప్రమాణ స్వీకారం చేశారమ్మా. చేసిన వెంటనే మిమ్మల్ని తీసుకెళ్లి మా నాయకులందరినీ తీసుకెళ్లి ఖచ్చితంగా మీకు రుణం వచ్చే విధంగా ప్రయత్నం చేస్తానని చెప్పి మీకు తెలియజేస్తున్నానమ్మా. అట్లాగే ఇప్పుడే మా